అందరికీ నమస్కారం. ఒంగోలు కాన్స్టిట్యున్సీకి జంట కాన్స్టిట్యున్సీ అంటే ఒంగోలు నియోజకవర్గానికి అతి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం. ఎందుకంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీలోనే కొన్ని కార్పొరేటర్లు అందరూ కూడా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో కూడా ఉంటారు. సో అయితే ఇప్పుడున్నటువంటి వైసీపీకి ఒంగోలు కాన్స్టిట్యున్సీతో పాటు సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా కొంత 2024 ఎన్నికల ముందు వరకు కూడా మంచి బలగం ఉండేది. 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి పోరులో మేరుగు నాగార్జున ఓడిపోవడంతో వైసీపీ ఒకసారిగా డేలా పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. 2024 వరకు వైసీపీ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి 2 సార్లు సంతనూతలపాడు నియోజకవర్గంలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకోవటం జరిగింది. అయితే 2024లో మేరుగు నాగార్జున్ని వేమూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికలకు ముందు ఒక 4-5 నెలల ముందు ప్రకటించడం, ఆయన సంతనూతలపాడు నియోజకవర్గంలో మరి ఆయనకి సీటు కేటాయించి 2024 ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం వైసీపీ చేసినటువంటి పెను తప్పిదంగా కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తా ఉంటారు. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అండదండలతోటి మరి మేరుగు నాగార్జున ఎంత కృషి చేసినా కూడా ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో మేరుగు నాగార్జున ఓడిపోవడం జరిగింది. దాదాపుగా 30,000కు పైగా మెజార్టీతో బిఎన్ విజయ్ కుమార్ గారి మీద మేరుగు నాగార్జున గారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సంతనూతలపాడు మండలం, అదేవిధంగా చేమకుర్తి కార్పొరేషను, అదేవిధంగా మద్దిపాడు మండలం, నాగులుపులపాడు మండలం, ఈ 4 మండలాల్లో వైసీపీని గాడిలో పెట్టాలన్నా, వైసీపీ తోటి అట్రాక్ట్ కావాలన్నా కూడా మేరుగు నాగార్జున దాన్ని రీచ్ కావట్లేదు. ఎందుకంటే ఆయన స్థానికంగా నివాసం ఉండే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డికి అతి దగ్గరగా ఉండేటువంటి వైసీపీ నేతల్లో మేరుగు నాగార్జున ఒకడు. సో ఈ స్టేట్ పార్టీ తోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయి. అధినేత జగన్మోహన్ రెడ్డి తోటి సంబంధాలు ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఈ వర్క్ లోడ్ దృష్ట్యా ఆయన సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ మీద దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ప్రజల్లో మరి మీటింగులకు సంబంధించి అప్పుడప్పుడు వచ్చి మండల హెడ్ క్వార్టర్లు లేదంటే ఏదైనా చిన్న చిన్న గ్రామాల్లో ఒక 2-3 రోజుల పాటు సుడిగాలి పర్యటనలా చేపట్టుకుని వెళ్ళేటువంటి సందర్భం. సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అందుబాటులో ఉంటారు కాబట్టి చేమకుర్తి మండలం, సంతనూతలపాడు మండలం ఆయనకు దగ్గరగా ఉంటాయి కాబట్టి సో ఆ 2 మండలాలలో యాక్టివ్గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గం పనిచేస్తూ ఉంది. అయితే నాగులుపులపాడు, మద్దిపాడు మండలంలోనే వైసీపీకి కోలుకోలేని దెబ్బ జరుగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అసలు లోకల్గా ఉన్నటువంటి వైసీపీ లీడర్లను ఇక్కడ ఇన్ఛార్జిగా ఎందుకు తీసుకురావటంలో వైసీపీ సక్సెస్ కాలేదు. బయట జిల్లాల నుంచి, బయట నియోజకవర్గాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వైసీపీలో కొన్ని రోజుల ముందు ఇన్ఛార్జిగా ప్రకటించడం, ఆ ఇన్ఛార్జి గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులను అదేవిధంగా గెలిపించిన వాళ్ళనే లెక్క చేయలేదని టీజీఆర్ సుధాకర్ మీద మరి గత ఎమ్మెల్యే మీద మరి భారీ ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే 2024 వరకు అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి వైసీపీ నేతలతోటి టీజీఆర్ సుధాకర్ 2019 ఎన్నికలకు ముందు వరకు బాగానే ఉన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అక్కడ నాయకులను దగ్గరికి రానియని పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మేరుగు నాగార్జున కూడా ఒక మంచి విద్యావంతుడు, మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా బాగా వైసీపీకి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ అధిష్టానంలో కూడా గట్టిగా మాట్లాడగలిగిన వ్యక్తి మేరుగు నాగార్జున. సో ఆయనకు సంతనూతలపాడు నియోజకవర్గం భారమైందా? సంతనూతలపాడు నియోజకవర్గంలో స్థానికంగా ఉండే లీడర్లను పక్కన పెడుతున్నారా? మరి ఆయనకంటూ ఎందుకంటే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలపై అదేవిధంగా అక్రమ అరెస్టులపై మాట్లాడగలిగేటువంటి దమ్మున్న లీడర్గా కూడా మరి మనకి సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జి మేరుగు నాగార్జునే చెప్పుకుంటూ ఉంటారు. అంత విద్యావంతుడు. సో అలాంటి వ్యక్తి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీని ఎందుకు గాడిలో పెట్టలేకపోతున్నాడు? సంతనూతలపాడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఆయనకి సపోర్ట్ చేయట్లేదా? మేరుగు నాగార్జున గారు స్థానికంగా గనక నివాసం ఉండి అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో గనక మమేకం అయితే రాబోయే రోజుల్లో బూచేపల్లి అండదండలతోటి ఆయన మరింత కూడా దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవసరాలు ఉంటాయని కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. అసలు ఈ గోలంతా ఎందుకు వాళ్ళు అర్థం కాని పరిస్థితి.
సో లోకల్ లీడర్స్కి ప్రయారిటీ ఇవ్వాలని అక్కడ వైసీపీ నాయకులు అయితే కోరుకుంటా ఉన్నారు.